యుద్ధం తీవ్రవాదుల సపోర్ట్ తీవ్రవాదికి ఆయుధాలు ఉండాలిగా. ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు లక్షల్లో ఉన్నాయి, అవన్నీ వాడేస్తుంది, ఉన్నాయి కాబట్టి వాడేస్తుంది. అరబ్ దేశాల మీద ఇప్పుడు ఈ 4-5 రోజులు, ఈ 3 రోజుల్లో కనీసం 2 లక్షల ఆయుధాలు వాడి ఉంటుంది. డ్రోన్లు కావచ్చు, మిస్సైల్స్ కావచ్చు, 2 లక్షలు వాడి ఉంటుంది. కానీ గెలవలేదు కదా ఎక్కడా కూడా. ఇట్లాగా అక్కడ ఏంటి కసిలతో చేస్తున్నది, ఎన్ని వాడద్దు అన్ని వాడినేయండి, అట్లా వాడినియాలని వీళ్ళు కోరుకుంటారు. ఈ వారు 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళ్ళకపోయినా ప్రపంచానికైతే ఒక పెను ముప్పు పొంచి ఉంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగిన ముప్పేముండదు, ప్రపంచానికి కష్టాలు ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ వార్ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ యుద్ధ ఎఫెక్ట్ గల్ఫ్ దేశాల మీద ఎక్కువ ఉంది కదా, అంటే గల్ఫ్ మీద ఇటు పడుతున్నాడు కాబట్టి ఉంది. ధరలు పెరగడం అయితే ఉంటుంది. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా గ్యాస్ కి పెట్రోల్ కి ఇబ్బంది అయింది కదా, అంతే ఉంటది ఎప్పుడైనా. ఇంతకుముందు ఇరాన్ ఇరాక్ వారప్పుడు పెట్రోల్ ధరలు పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఫస్ట్ సమస్య ఏంటంటే పెట్రోల్ ధరలు. అందుకే కదా మన రిఫైనరీ సిస్టమ్ పెడుతోంది. మన ఇండియాలో ఇప్పటికే 95 రోజులకు సరిపడిన నెలలు ఉన్నాయి. ఇదివరకు మన దగ్గర 10 రోజులకి సరిపడక మించి ఉండే కాదు, ఇప్పుడు 95 రోజులకు ఉన్నాయి. ఈ లోపు ఆల్టర్నేటివ్ రూట్ లో తెప్పించుకుంటాం. భవిష్యత్తులో ఇండియా ఇప్పుడు BPCL రిఫైనరీ అని అంటున్నాం కదా, అవన్నీ లక్షల లీటర్ల ఆయిల్ ఇక్కడ నిల్వ ఈ అరబ్ దేశాలు. ఇప్పుడు సౌదీ అరేబియా